Subscribe to Color Frames. 2023 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అజింకా రహానేను రిటైన్ చేసుకుంది. ఆ సీజన్లో అజింకా రహానే అద్భుతంగా ఆడాడు. మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కొన్ని మ్యాచ్ల్లో జట్టును గెలిపించడంలో రహానే కీ రోల్ ప్లే చేశాడు. ఆ ఏడాది ఐపీఎల్ సీజన్లో రహానే 326 పరుగులు చేశాడు. అయితే గత ఏడాది తేలిపోయాడు. వాస్తవానికి 2024 ఐపీఎల్ సీజన్లో చెన్నై పూర్తిగా నిరాశపరిచింది. ధోని కెప్టెన్ వదులుకోవడంతో గైక్వాడ్ ఆ బాధ్యతలు చేపట్టాడు. అయినప్పటికీ కీలక బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో ఆ జట్టు లీగ్ దశలోనే చాప చుట్టేసింది. ధోని చివర్లో మెరుపులు మెరిపించినా ఫలితం లేకుండా పోయింది. ఆ ఏడాది రహానేపై చెన్నై భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ 13 మ్యాచ్లు ఆడి 242 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వచ్చే సీజన్లో రహానేను చెన్నై విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చెన్నై మరికొందరు స్టార్స్ను రంగంలోకి దింపాలని భావిస్తోంది. స్టార్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ను సన్ రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. 2023లో అగర్వాల్ను రిటైన్ చేసుకోగా ఆ సీజన్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2024లో 4 మ్యాచ్ల్లో ఆడే అవకాశం లభించిన 64 పరుగులతో సరిపెట్టాడు. ఈ పరిస్థితిలో మయాంక్ అగర్వాల్ను హైదరాబాద్ జట్టు విడుదల చేసే అవకాశం ఉంది. శిఖర్ ధావన్ చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ధావన్ ప్రస్తుతం ఒక్క ఐపీఎల్లో మాత్రమే రాణిస్తున్నాడు. అయితే ధావన్ గత కొన్ని ఐపీఎల్ సిరీస్లలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. మరోవైపు ఫామ్ కోల్పోతూ గాయాల బారిన పడుతున్నాడు. చివరి సీజన్లో ధావన్ గాయం కారణంగా మధ్యలోనే జట్టును వీడాడు. ఈ పరిస్థితిలో మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ధావన్ను విడుదల చేయనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.